హాయ్ గైస్, ఈరోజు నుండి మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీ వీడియోని అయితే చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తే అసలు డబ్బులు వస్తాయో చెప్తాను. యాక్చువల్లీ చాలామంది అడిగేది ఏంటంటే యాడ్స్ బట్టి డబ్బులు కాదు, వ్యూస్ బట్టి ఎలా డబ్బులు వస్తాయి అని అయితే చాలామంది అడుగుతున్నారు. అంటే ఎన్ని వ్యూస్ వస్తే మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది అన్నది ఈ వీడియో అనమాట. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ కోసం డైలీ వీడియోస్ పెట్టాలంటే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం. యూట్యూబర్స్కి ఉపయోగపడే బిగినర్ గైడ్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా వీడియోస్ చూడండి. సో నీకే వ్యూస్ రావట్లేదు, మాకెందుకు చెప్తావు అనే డౌట్స్ అయితే పక్కన పెట్టండి. ముందుగా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అది తీసుకుని అప్లై చేయండి మీ ఛానల్ మీద. ఖచ్చితంగా నేను చాలా ఛానల్స్ని మౌంటేషన్ చేశాను అనమాట. సో నా ఛానల్స్ కూడా నేను మౌంటేషన్ చేయగలిసాను. నా 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్ మౌంటేషన్ అయిపోయి డబ్బులు అయితే వస్తున్నాయి. మీకు డబ్బులు ఎర్న్ చేయాలనే ఒక ఒపీనియన్ ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇంకేం చేయలేమన్నమాట. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఎన్ని వ్యూస్కి డబ్బులు వస్తాయంటే యాక్చువల్లీ మనకి ఒక టార్గెట్ ఉంటుంది. 4000 అవర్స్ వాచ్ టైం, 100,000 సబ్స్క్రైబ్స్. ఈ టార్గెట్ రీచ్ అయిన వెంటనే మనకి మౌంటేషన్ కంప్లీట్ అయిపోద్ది. మౌంటేషన్ కంప్లీట్ అయిపోయినా మనకి వ్యూస్ వచ్చినా సరే ఆ డబ్బులు అయితే రావు అనమాట. ఎందుకంటే $100 కంప్లీట్ అయితే కానీ డబ్బులు రావు కదా. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక ₹100 మనకి ఇచ్చింది అనుకోండి, ₹100 యాడ్స్ పడ్డాయి అనుకోండి, అందులో 55% దాన్ని తీసుకొని 45% మన యూట్యూబర్స్ క్రియేటర్స్కి అయితే ఇస్తుంది అనమాట. సో యాక్చువల్లీ మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే మంచి కంటెంట్ పెట్టినప్పటికీ వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మంచి రెవెన్యూ రావాలి. బట్ యూట్యూబ్ ఏంటంటే 55% తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే అంత త్వరగా మనకి $100 అయితే కంప్లీట్ అవ్వరు. కొందరికి ఏంటంటే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది, కానీ సంవత్సరం పొడుగా $100 కోసమే కష్టపడతారు. ఆ $100 అంటే ఎంత మహా అయితే $8,300 అనమాట. $8,300 గురించి సంవత్సరం అంతా కష్టపడాలి అన్నట్టు ఉంటుంది. వన్స్ ఛానల్ ఒక రేంజ్కి వచ్చిందని అంటే అది ఈజీగా ప్రతి మంత్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్స్ అయితే చెప్తాను. సో ఎలా మనకి రెవెన్యూ అనేది ఎన్ని వ్యూస్కి వస్తాయి అని చెప్పి. ఫర్ సపోజ్ మనము ఒక వీడియోకి ఒక 2 minutes యావరేజ్ డ్యూరేషన్ వచ్చింది అనుకుందాం. ఆ వీడియో మనకి 10,000 మెంబర్స్ చూసారనుకుందాం. 10,000 మెంబర్స్ చూస్తే అక్కడ మనకి 20,000 వాచ్ టైం వస్తుంది అనమాట, 20,000 మినిట్స్ అనమాట. సో మినిట్స్ డివైడెడ్ బై 60 వేసుకుంటే మనకి 333 అవర్స్ వస్తుంది. ఫర్ సపోజ్ ఒక వీడియోకి ఇలా మనకు వస్తే, అంటే ఫర్ సపోజ్ ఎలా వేస్తుంది అంటే 1000కి మనకి ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్కి, టెక్ వీడియోస్కి అయితే 40 cents వరకు ఇస్తుంది 1000 వ్యూస్కి ఒక వీడియోకి. ఇది ఆర్పిఎం అంటారు. సో ఇదేంటనంటే ఎలా ఉంటుందనంటే ఒక్కొక్క ఛానల్ తగ్గట్టు ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. మనకి వ్లాగింగ్కి ఒకలాగా ఉంటుంది, కుకింగ్కి ఒకలాగా ఉంటుంది, టెక్కి ఒకలాగా ఉంటుంది. అన్నిటికంటే మంచిగా ఇప్పుడున్న డిమాండ్ బట్టి ఫ్యాషన్ సంబంధించి మంచిగా డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత టెక్ వస్తున్నాయి. ఆ తర్వాత మనకి ఈ వ్లాగింగ్స్ ఇవన్నీ అయితే వస్తాయి అన్నమాట. కుకింగ్ వీటికి సంబంధించిన వస్తాయి అన్నమాట. ఎందుకంటే తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో పెట్స్ ఛానల్స్ ఇటువంటివి ఉన్నాయనుకోండి, అవి ఇంకా దారుణంగా వస్తాయి. దాని మీద అసలు ప్రొడక్ట్సే ఉండవు. సో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకు మార్కెట్ ఏదైతే ఎక్కువ ఉందో దానికి తగ్గట్టు మన వీడియోస్ చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి. సో మినిమం ఫర్ సపోజ్ అనుకుందాం మీకు ఒక 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి. 1,00,000 వ్యూస్ అని అంటే మనకి 1,00,000కి ఎన్ని వేలు ఉంటాయి, 100,000 ఉంటాయి. మనకి ఆర్పిఎం అనేది ఎలా ఉంటుంది అంటే 40 cents, 50 cents అలా ఉంటుంది అనమాట. మనకి 4,000 cents వస్తున్నాయి ఇక్కడ. అంటే డివైడెడ్ బై మనం 100 వేసుకుంటే $40 అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సో ఆర్పిఎంని ఆధారం చేసుకుని వస్తుంది. మీ ఛానల్లో ఆర్పిఎం అయితే చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు రెవెన్యూ వస్తుంది. ఇంచుమించుగా మీకు ఒక $100 కంప్లీట్ అవ్వాలంటే సుమారుగా ఎన్ని వ్యూస్ రావాలని నేనైతే చెప్తాను. ఇంచుమించుగా కౌంట్ చేసుకుందాం. మన 1000 వ్యూస్కి ఒక 30 cents అనుకుందాము. ఇంచుమించుగా మనకి ఇంటూ ఒక 1,00,000 వ్యూస్కి లెక్కేసుకుంటే 300 cents వస్తున్నాయి. అంటే 300 cents అంటే $30 అనమాట. దీన్ని బట్టి 1,00,000కి మనకి $30 వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ ఆర్పిఎం $30 cents అయినప్పుడు. సో కొందరికి 45 cents ఉంటుంది, కొందరికి 20 cents ఉంటుంది. సో అలా అనమాట. సెన్స్ బట్టి మీరు కౌంట్ చేసుకోండి. అంటే దీన్ని బట్టి 30 cents కౌంట్ బట్టి చేస్తే మీకు 3,00,000 వ్యూస్ వస్తాయి. కంపల్సరీ మీకు $100 అయితే కంప్లీట్ అవుతుంది సింపుల్గా. 3,00,000 వ్యూస్ అనేవి అన్ని ఓవర్
ఓవరాల్ ఛానల్ మొత్తానికి ఉండొచ్చు, లేదా ఒక వీడియోకి ఉండొచ్చు, ఎలా అయినా అనమాట. 3 లక్షల నుండి 5 లక్షల మధ్యలో కానీ వ్యూస్ కానీ వచ్చాయనుకోండి, ఒక వీడియోకి రాదు, ఒక అన్ని వీడియోలకి కలిపి 5 లక్షల వ్యూస్ కానీ వచ్చాయనుకోండి, మినిమం ఒక $100 అయితే ఈజీగా కంప్లీట్ అవుతుంది. అది కూడా 30 సెంట్స్ ఆర్పిఎం ఉన్నప్పుడు, అంటే మనకి 1000కి ఒక 30 సెంట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. రెవెన్యూ అయితే మీకు 3 lakhs నుండి 5 lakhs వ్యూస్ మధ్యలో ఉన్నకి $100 ఈజీగా కంప్లీట్ అవుతుంది. టెక్ ఛానల్ అయితే చాలా సింపుల్ అనమాట. 1000కి 45 సెంట్స్ అలా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మనకి డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఈజీగా చెప్పాను. సో అదనమాట మెయిన్. అలానే మనం వ్యూస్ మీద ఆధారపడి ఇవి వస్తే మనకు ఖచ్చితంగా $100 కంప్లీట్ అయిపోద్దని చెప్పలేము. ఎందుకంటే కొన్ని కాస్ట్లీ యాడ్స్ ఉంటాయి, కొన్ని అసలు దానికి వాల్యూ ఉండదు అనమాట కొన్ని యాడ్స్కి. అటువంటి యాడ్స్ పడినప్పుడు ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకా బేగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. యాడ్స్ పడేబట్టే మనకు ఉంటుంది, అంటే మనం ఎంచుకున్న కేటగిరీని బట్టే ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఒక ఏదైనా బ్లాగింగ్ ఛానల్ని ఏం చేస్తున్నా, మనము ప్రోడక్ట్ రివ్యూస్ కానీ ఇటువంటివి చేసినప్పుడు వాటికి ఎక్కువ యాడ్స్ పడి ఎక్కువ రెవెన్యూ ఉన్న యాడ్స్ పడడం వల్ల మీకు త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మీరు కూడా త్వరగా కంప్లీట్ చేసుకోండి. నాకైతే ఎవ్రీ మంత్ అయితే పేమెంట్ రావట్లేదు, నాకు 3 monthsకి ఒకసారి పేమెంట్ వస్తుంది. ఎందుకంటే మన ఛానల్లో కొంచెం తక్కువ రెవెన్యూ ఉంది. అయినప్పటికీ మన ఛానల్ టెక్ ఛానల్ కాబట్టి, మంచి ఆర్పిఎం ఉన్న ఛానల్ కాబట్టి మనకైతే మంచిగా బాగానే వస్తుంది, మరీ అంత దారుణం అయితే కాదు. సో అదనమాట. సో మెయిన్లీ ఎవరైనా యూట్యూబ్లోకి డబ్బుల కోసం వస్తారు, ఫేమ్ కోసం వస్తారు. డబ్బుల కోసం వచ్చినట్లయితే మీరు మంచి ప్రోడక్ట్ రివ్యూస్ ఇటువంటివి అయితే చేయండి, ఫ్యాషన్కి సంబంధించి చేయండి. అప్పుడు మీకు మంచిగా రెవెన్యూ అయితే త్వరగా వస్తుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.